30వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. సహోదరి సహోదరులారా, మనల్ని స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభువు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూసినట్లయితే ఎంతో మందిని ప్రభువు అద్భుతంగా స్వస్థపరిచాడు. గ్రుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడి శక్తిని, జ్వరంతో బాధపడుతూ ఉన్న వారికి కుష్ఠరోగులకు స్వస్థత, ఇలా ఎంతో మందిని ప్రభువు ఆశ్చర్య రీతిగా స్వస్థపరిచాడు. చనిపోయిన లాజరుకు సైతము ప్రభువు జీవాన్ని అనుగ్రహించాడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనలో ఎంతో మంది కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది చెప్పుకోగలిగిన వ్యాధులతో బాధపడుతూ ఉంటే మరికొంతమంది చెప్పుకోలేని వ్యాధులతో లోపల కృంగిపోతూ ఉన్నారు. వారికి ఉన్న శక్తిని కోల్పోయి బలహీనమైన పరిస్థితులలో మరణం కోసము ఎదురు చూసేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను అని. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వస్థత కలగలేదేమో. మీ వ్యాధి గురించి ఎవరో ఏదో చెప్పారు అని బాధపడుతూ ఉండవచ్చు. బాధపడవద్దు, భయపడవద్దు. కానీ మీ వ్యాధిని ప్రభువు స్వస్థపరచగలడు అని హృదయపూర్వకముగా విశ్వసించండి. ఒకవేళ మీరు ప్రభువునకు విరుద్ధమైన పాపములను చేశారేమో జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మోకరించి మీ పాపములను ఒప్పుకొని ప్రభువుని క్షమించమని అడగండి. ఇంకెప్పుడు నీకు వ్యతిరేకముగా పాపము చేయను ప్రభువా అని ప్రభువునకు మాట ఇవ్వండి. మీ హృదయాలలో ఉన్న బాధను ప్రభు ముందు కుమ్మరించండి. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువు తప్పకుండా ఆదరిస్తాడు. కేవలము నోటి మాటల చేత కాదు, కానీ ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మీరు పశ్చాత్తాపము పొందితే ప్రభువు తప్పకుండా మీ పాపములను క్షమించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. బలహీన స్థితిలో ఉన్న మిమ్మల్ని బలపరుస్తాడు. శారీరకంగా నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ మానసికమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నాను అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. వ్యాధి ఎటువంటిదైనా ప్రభువు మిమ్మల్ని స్వస్థపరచగలడు. ఎప్పుడైతే మన జీవన విధానము దేవునికి అంగీకారంగా ఉంటుందో ఎన్నో శాపముల నుండి, కృంగుదల నుండి ప్రభువే మనల్ని విడిపిస్తాడు. పాపాన్ని విడిచిపెట్టను, కానీ నాకు స్వస్థత కావాలి అని మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ప్రభువు నాకు ఇష్టం లేని కార్యాలను విడిచిపెట్టండి. ప్రభువు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎవరెవరము ఎటువంటి ఆరోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎన్నో ప్రయత్నాలు చేసి ఎక్కడా స్వస్థత కలుగక బలహీనమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు తండ్రి. అది ఎటువంటిదైనా అద్భుతంగా స్వస్థపరిచే గొప్ప దేవుడవు ప్రభువా. ఒకవేళ మా వ్యాధులకు కారణము మా పాపమే అయిండొచ్చు తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. ఇంకెప్పుడు మీకు విరుద్ధముగా పాపం చేయకుండా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మీరే మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. బలహీనంగా ఉన్న మమ్మల్ని మీరే బలపరచండి తండ్రి. మాలో ఉన్న ప్రతి శారీరక, మానసిక బలహీనత నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మీలో ఆరోగ్యముగా, సంతోషమైన జీవితాలను జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.